అమ్మా, నేను రేపు ఊటీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు బాబు దిక్కుమాలిని ఊటీ వెళ్ళడం? ఆ రోజు తలుచుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి. అక్కడికి వెళ్ళడం మూలానే కళకళలాడుతున్న మన కుటుంబం ఇలా అయిపోయింది. ఊరుకోమ్మా, జరిగిన దానికి బాధపడటం కాదమ్మా మనం చేయాల్సింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. అందుకే నేను ఊటీ వెళ్తున్నాను. ఇతనేనా జాని నీకు చెప్పిన కళ్యాణి బాబు? క్యా కమాల్ ఇస్సాలా. అంతకేగా నీకు పాంచి రాక్షిస్తున్నావు. కానీ చెడ మార్చేయి. సరిగ్గా ఫోటో చూసి కళ్యాణ బాబులేగా మారిపోవాలి. కమాన్ కిక్ కిక్. అరే దోస్త్, ఆజ్ తుమ్ ఖతం హై రే, ఖతం ఖతం. గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఏయ్ నీచ్, నువ్వు కుత్తెగడన్నావు వీడేనా? కుత్తే రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది. రంజిత్, నేను చెప్పానే వీరే జాని, ఆటోకా జాని, బొంబాయికి బాబా. నువ్వు యాక్షన్ బాగా చెయ్యాలి. నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి. రంజిత్, నీకెందుకు గొడవ వచ్చే? జానీ కమీనే, ఈ కుత్తేగాడు మీలా అరిచే టైపు కాదు, కరిచే టైపు. మనతో పెట్టుకోద్దని చెప్పు, ఆడి బాక్స్ బద్దలు కూడా. అంత శ్రమ నీకెందుకులే బాబు, ఆ సంగతి నాకు వదిలేసాయి. అన్నట్టు కళ్యాణ్ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది. దొరబాబు లాగా నువ్వు ఈ సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబు లాగా రంగ ప్రవేశం చేస్తున్నావు. साला कल देखो ये जानी का कमाल. इस्तागा ये जानी का कमाल. ఇది ఒక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ, మీరంతా స్టాండింగ్ కదా. ఇప్పుడు సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం ఎక్కుతున్నావు? అంజద్ ఖాన్ లో బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా బాగోలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండింగ్ అయితే నువ్వు ఒక్కడవే సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పట కొడతారే. నేను చెప్పింది చెయ్యి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కతో దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్ బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాల అనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు. ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. దయచేయండి. అయ్యా నేనండి. నాతో పెట్టుకోబాకు. ఇదిగో జితేంద్ర, కూర్చోబోయా, బల్లరిగిపోద్ది. మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగనండి? చూడండి, కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరు అందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. చాలా వింతగా ప్రవర్తించాడు. ఎప్పుడూ ఇలా చూడలేదు బాబు గారు. దానికి కారణం ఉందయ్యా బాబు. పాపం కళ్యాణ్ బాబుకి యాక్సిడెంట్ లో తలకి తగిలిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది. అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం. అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వవలసిందిగా ప్రార్థిస్తాను.